రంగారెడ్డి జిల్లాలోని ఒక ఆలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. గండిపేట్ మండలం కానపూర్ గ్రామంలోని శ్రీ 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 పోచమ్మ తల్లి ఆలయంలో అర్ధరాత్రి చొరబడినటువంటి దొంగలైతే అమ్మవారి ఆభరణాలు, హుండీ, నగదుతో పాటు సీసీ కెమెరాల DVRను కూడా ఎత్తుకెళ్లినట్లుగా అయితే తెలుస్తోంది. ఈ ఘటనలో దాదాపుగా 20 లక్షల రూపాయల విలువైనటువంటి ఆ సొత్తునైతే చోరీకి గురైనట్లుగా అయితే ఆలయ కమిటీ వెల్లడించడం జరిగింది. ఆధారాలు దొరకకుండా DVRను సైతం మాయం చేయడం పలు అనుమానాలకైతే తావిస్తోంది. పవిత్రమైన ఆలయం అని కూడా చూడకుండా దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. గండిపేట మండలం కానపూర్ గ్రామంలోని శ్రీ పోచమ్మ తల్లి ఆలయంలో అర్ధరాత్రి ప్రవేశించినటువంటి దుండగులు ముందుగా హుండీని పగలగొట్టి అందులోని నగదును అపహరించారు. అనంతరం అమ్మవారి బంగారు, వెండి ఆభరణాలు, ఇతర విలువైనటువంటి వస్తువులను కూడా ఎత్తుకెళ్లడం జరిగింది. ఇక తమ ఆచూకీ బయటపడకుండా ఉండేందుకు ఆలయంలో ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాల DVRను కూడా దొంగలైతే తీసుకువెళ్లడం జరిగింది. దీంతో ఇది పక్కా ప్రణాళికతో చేసినటువంటి దోపిడిగా అయితే ఆలయ కమిటీ అనుమానం వ్యక్తం చేస్తూ ఉంది. ఆలయ పరిసరాలపైన కూడా పూర్తి అవగాహన ఉన్నటువంటి స్థానికులు లేదా తెలిసినటువంటి వ్యక్తులే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని భావిస్తూ ఉన్నారు. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆలయ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. దొంగలను త్వరగా గుర్తించి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, భక్తులు అయితే పోలీసులను కోరుతా ఉన్నారు. ఉంది వైన్స్ ముందలే దీనికి ఏముంది